వినబడుతుంది. మీరు ఇద్దరు మాట్లాడినా మాకు వినబడతలేదా? కనబడకపోయా పేర్లు పెట్టడానికి వచ్చింది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వల్ల ఖచ్చితంగా చైర్మన్ పదవిని కైవసం చేసుకునే దిశగా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తాండూరు నియోజకవర్గంలో ప్రధానంగా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ మద్దతు ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తేటతెల్లమని, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు వాళ్ళ యొక్క చేతల్లో లేదని, ఏ పార్టీ ప్రధానంగా ప్రతిపాదించినటువంటి అభ్యర్థులను కాకుండా వాళ్ళ రెబల్సే గెలిచారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేటటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అధికారులు మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల జాబితాలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా అక్రమంగా కొన్ని వేల ఓట్లు తాండూరు మున్సిపాలిటీలో నమోదు చేయడం జరిగింది. కాబట్టి వాటిని వెంబడే సరైన క్రమంలో వాటిని వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమీప కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, పెద్ద మొత్తంలో మైనార్టీ ఓట్లు 10,000 పైచిలకు మైనార్టీ ఓట్లు నమోదు చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు దానిపైన దృష్టి సారించి వెంబడే దాన్ని సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 36 వార్డులలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడతారు. రాబో రోజుల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వలన ఖచ్చితంగా శాసనసభ స్థానాన్ని కూడా మేము ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగా